హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బురుడు. మటన్‌తో మనం చాలా రెసిపీస్ ట్రై చేసి ఉంటాము. కాకపోతే చిత్తూరు స్పెషల్ మటన్‌లో అనపగింజలతో ఎప్పుడైనా ట్రై చేశారా? ఆనపగింజలు కాదండి, అనపగింజలు. ఇంగ్లీష్‌లో అయితే హైసింత్ బీన్స్ అంటారు. సో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్‌లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని స్పైసెస్ వేసుకొని అవి చిటపటమన్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి వేసి, మనకు ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇప్పుడు హాఫ్ కేజీ మటన్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను కుక్కర్లో చేయట్లేదు కాబట్టి, నార్మల్గా అయితే కొద్దిగా తొందరగా ఉడడానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుందండి. మటను మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. అందులో వాటర్ అంతా బాగా ఇంకిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం 1 స్పూను. కొద్దిగా సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులో వాటర్ అంతా బాగా ఇంకిపోయింది చూడండి. మనకు ఇప్పుడు బాగా మటన్ బాగా ఫ్రై అయినట్టే. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోండి. మూత పెట్టి ఒక 75% మాత్రమే ఉడికించండి. ఇవండి అనపగింజలు. ఇవి 1 అవర్ పాటు నానబెట్టుకుంటే, ఒకవేళ మీకు తెలియకపోతే పైన ఇమేజ్ అయితే ఉంది చూడండి. ఇట్లా 1 అవర్ నానబెట్టుకుంటే మనకి ఈజీగా దాని పీల్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇది తీయడానికి కొద్ది టైం అయితే పడుతుందండి. మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. 75% మటన్ ఉడికిన తర్వాత ఈ ఆనపగింజలు అనేది వేయాలి. ఎందుకంటే తొందరగానే ఉడికిపోతాయండి. వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించండి. మనకి మటన్ అనపగింజలు 2 బాగా ఉడికిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అనపగింజల్ని పీల్ తీసి వేసాం కదా, ఒకవేళ మీకు టైం లేకపోతే పీల్ తీయకుండా కూడా మనం కర్రీని చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.